హలో. మనం ఇవాళ ఈడియమ్స్ నేర్చుకోబోతున్నాం. నేను ఇందాకలే గూగుల్ కొట్టి చూసాను. గూగుల్‌లో ఈడియమ్స్ అంటే ఏంటంటే జాతీయములు అంటారంట. సో, మనకి తెలుగులో ఒక సామెత కాదు జాతీయములు. ఏంటి అంటే ఆవలిస్తే పేకులు లెక్కబెడతారు. యాహ్! సో, మా అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టగలరు. అంటే ఏంటి? ఇక్కడ ఆవలించడం లేదు, పేగులు లేవు. కాకపోతే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. వాళ్ళు చాలా తెలివిగలవారు అని చెప్పటానికి ఆవలిస్తే పేగులు లెక్కబెట్టగలరు అని అని అంటున్నామనమాట. సో, అంటే ఫిగరేటివ్ మీనింగ్ మాత్రమే ఉంటుంది. లిటరల్ మీనింగ్ ఉండదనమాట. వాటిని ఇడియమ్స్ అంటారు. సో, ఎగ్జాక్ట్లీ ఆ పదాలకి మీనింగ్ ఉండదు. ఇంకేదో మీనింగ్ వస్తుంది. సో, వాటిని మనం ఇంగ్లీష్‌లో ఇడియమ్స్ అంటారు. ఓకేనా? సో, idioms are word combinations that do not have literary meaning, but the figurative meaning. They do not mean what they say. Okay? For example, it's raining cats and dogs. ఇక్కడ క్యాట్స్ లేవు, డాగ్స్ కూడా లేవు. కాకపోతే పెద్ద వర్షం పడుతుంది అని చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ని యూస్ చేస్తాం. సో దిస్ ఫ్రేజ్ ఇస్ యూస్డ్ టు డిస్క్రైబ్ హెవీ రెయిన్. ఓకే, ఎక్సలెంట్. కృష్ణ, డోంట్ గో అవుట్, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. నేను సెంటెన్స్ చెప్తాను, మీరు పాజ్ చేసుకొని ఆలోచించండి అసలు దాని మీనింగ్ ఏంటై ఉండొచ్చు. అండ్ ఇంకోటి, మనం ఈ ఈడియమ్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇట్ సౌండ్స్ ఫన్ అనమాట. మనం ఇంకా ఒక మంచి ఫన్ వేలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇంకేంటి, ఇంకా మనం చాలా చదువుకున్నట్టు, అంటే వీ విల్ సౌండ్ వెల్ రెడ్ అనమాట. ఎక్కువ చదువుకున్నట్టు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాంగ్వేజ్ని ఒక ఇంట్రెస్టింగ్ వేలో మనం చెప్పచ్చు అనమాట. సో అలా, యా. సో కృష్ణ, డోంట్ గో అవుట్, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో ఎందుకు కృష్ణ వెళ్ళొద్దు అని చెప్తున్నారు? ఎందుకంటే ఇట్స్ రైనింగ్ హెవీలీ అనమాట. సో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇట్స్ రైనింగ్ హెవీలీ అని అర్థం. ద డైరెక్టర్ ఫిల్స్ ద బ్లాంక్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ. సో డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? కొన్ని చెప్పలేదు, అవన్నీ లాస్ట్కి చెప్తున్నాడు అనమాట. సో టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, షీ గాట్ ఎ మూవీ ఆఫర్ అవుట్ ఆఫ్ ద బ్లూ. ఎలా వచ్చింది మూవీ ఆఫర్? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అనమాట. సడన్గా వచ్చేసింది అనమాట. రైట్? అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సంథింగ్ దట్ కమ్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ విత్ నో వార్నింగ్. ఓకే, the ministers would not take any action. Apparently, her suggestions fell on deaf ears. To fall on deaf ears. ఆలోచించండి. పాజ్ కొట్టి మీరు టేక్ యువర్ టైమ్ అండ్ థింక్ దాని మీనింగ్ ఏవై ఉండొచ్చు అని. The ministers would not take any action. Apparently, her suggestions fell on deaf ears. To fall on deaf ears means to not listen to something. ఓకే, సో మినిస్టర్స్కి తనేదో సజెషన్ ఇచ్చింది, కాకపోతే వారు వినలేదు. Hold your horses, Balu. This is not the right time. Hold your horses అంటే to pause, to wait, to be patient. ఒక్క నిమిషం ఆగు, కొంచెం ఆగు. యా, so that is hold your horses. Okay, I understand your pain, Priya. We are all in the same boat. Yeah, ఏంటి, we are all in the same situation. Okay, I have mixed feelings about the new project. So మంచియా చెడువా ఏంటా అన్నీ ఉన్నాయన్నమాట ఫీలింగ్స్. సో టు బీ అన్షూర్ ఆఫ్ హౌ యూ ఫీల్. ఓకే, అది కరెక్టా కాదా ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. ఓకే, రీనా హ్యాస్ సైన్డ్ అప్ ఫర్ స్కై డైవింగ్ బట్ షీ గాట్ కోల్డ్ ఫీట్. స్కై డైవింగ్ అంటే ఏంటి? అదే ఫ్లైట్ నుంచి
పడతారు కదా, పడడం అంటే పడడం కాదు అదే అదొక అడ్వెంచర్ స్పాట్ కదా. సో స్పాటా కాదా తెలియదు, ఓకే. అదొక అడ్వెంచరస్ యా యాక్టివిటీ కదా. పారాషూట్ వేసుకొని జంప్ చేస్తాము, లేకపోతే స్కూబా డైవింగ్ అయినా ఏదైనా. సో ఏదైనా అడ్వెంచర్ చేసేటప్పుడు, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర, లేకపోతే ఏదైనా టెన్షన్ పడే ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు యూ గెట్ కోల్డ్ ఫీట్ అనమాట. చల్లకాలు చల్లకాలు అంటే మీనింగ్ కాదు అక్కడ. టు గెట్ కోల్డ్ ఫీట్ అంటే టు ఫీల్ నర్వస్ అనమాట. ఓకే, సో డూ యూ హ్యావ్ అ కోల్డ్ ఫీట్? ఓకే. Even though the exam was difficult, Raj decided to give it a shot. ఎగ్జామ్ కష్టమైనా కూడా రాజ్ అనే అతను ట్రై చేయడానికి డిసైడ్ చేశాడు. ఓకే, సో గివ్ ఇట్ అ షాట్ అంటే టు ట్రై అనమాట. ఓకే, లాస్ట్ వన్కి వచ్చేసాం మనం. ఇఫ్ యూ గివ్ అప్ నౌ యువర్ ఫ్రెండ్స్ వుడ్ థింక్ యువర్ ఎ బర్డ్ బ్రెయిన్. ఇప్పుడు కనుక నువ్వు వదిలేస్తే నీ ఫ్రెండ్స్ నీ గురించి ఏమనుకుంటారు? నువ్వు ఒక బర్డ్ బ్రెయిన్ అనుకుంటారు, అంటే నువ్వు ఒక సిల్లీ స్టూపిడ్ ఫెలో అనుకుంటారు అనమాట. సమ్వన్ హూ ఈస్ నాట్ వెరీ స్మార్ట్ ఈస్ a bird brain. సో దీంతో మనం 10 idioms నేర్చుకున్నాం. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వాట్ వాస్ డిస్కస్డ్ అంటిల్ నౌ. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో idioms అంటే ఏంటి? వర్డ్స్ యూస్ చేస్తాం, కానీ ఆ వర్డ్స్ మీనింగ్ రాకుండా ఇంకేదో ఇంప్లై చేస్తాం, ఇంకేదో మీనింగ్ వస్తుందన్నమాట. ఓకే, సో యా, సో ఇవన్నీ 10 గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇంకా ఈ సెంటెన్సెస్ని యూస్ చేస్తూ మీరు కొత్త సెంటెన్సెస్, ఐ మీన్ ఈ ఇడియమ్స్ యూస్ చేస్తూ కొత్త సెంటెన్సెస్ తయారు చేయండి. దట్ ఈస్ హౌ యూ విల్ రిమెంబర్. ఓకే, సో నేర్చుకుంటూ ఉండండి అండ్ కీప్ లెర్నింగ్ అండ్ ఎంజాయ్, కీప్ స్మైలింగ్. Bye bye. I will see you in the next video. Take care.